బాగున్నారా మీరు? బాగున్నాను. అర్నింగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా వెళ్తాను, దూసుకెళ్తాను. అసలుకు ఎలా ఉంది నీ అన్ని జర్నీస్ బాగున్నాయి. కార్యలో? చాలా బాగున్నాయి. మార్కెటింగ్ కూడా బాగా నడుస్తుంది. ఫ్రీలాన్సింగ్ కూడా బాగా రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే ఓకే అయిపోయింది. సోలార్ సిస్టమ్ వాళ్ళది. వాళ్ళ పేజీ రన్ చేయడానికి అయితే ఓకే చేశారు. ఫుల్ టైమా? వీడియో ఎడిట్ సూపర్. చేసిస్తానని చెప్పారు వాళ్ళకి. మ్మ్. మంత్లీ ఛార్జెస్ కిందట వాళ్ళు ఛార్జ్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఓకే. మళ్ళీ బయట నుంచి కూడా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. స్కూల్లో కూడా నేను అడిగాను. ఓకే. పిల్లలకి స్టిక్కర్స్ కానీ ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ అవి నేను ఎడిట్ చేసి ఇస్తా అని చెప్పాను సార్ వాళ్ళకి. ఓకే. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు పీపుల్స్ ఉంటుంది పీపుల్స్ మెమరబుల్ వీడియోస్ కూడా అవి కూడా రన్ చేస్తున్నాను. ఓకే. అలా వీడియోస్ నుంచి కూడా మనీ అయితే రియల్ గానే వస్తున్నాయి నాకు. ఓకే. ఓకే. సూపర్. అది కాకుండా అప్డేట్ మార్కెటింగ్ నుంచి కూడా మనీ అయితే ఎర్నింగ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు శారీకి రాకముందు అయితే నేను నార్మల్ అసలు జీరో నాలెడ్జ్, నాకు ఏం తెలియదు. రీల్స్ చూడడం కూర్చోవడం అంతే మేడం నాకైతే. ఓకే. స్టార్టింగ్ ఇంట్లో రీల్స్ చూస్తున్నా చాలా బాధపడుతుంటే నేనైతే రియల్గా. ఓకే. ఎందుకు నేను బయటకు వెళ్ళి వర్క్ చేయలేకపోతుంటే, ఇంట్లో బయటకు నుంచి వెళ్ళాం కాబట్టి. మీరు టైలర్ వెళ్ళామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మానేసిన. ఓకే. తర్వాత ఇలాగే రీల్స్ చూస్తున్న టైంలో మీ రీల్ అయితే వచ్చింది నాకు. స్టార్టింగ్ ఓకే. స్కిప్ చేసి అయిపోయాను రియల్ గానే. ఓకే. ఏంటిదో అనుకోని స్కిప్ చేసిన. మళ్ళీ ఒక 10 days తర్వాత 15 days తర్వాత నాకు రియల్ గా గాడ్ పంపించినట్టు మళ్ళీ వచ్చింది రీల్. ఇది నాకే ఎందుకు వస్తుంది అన్నట్టు నేను క్లిక్ చేసిన. వచ్చేసి నేను చూసిన ఫస్ట్ మీరు చెప్పిన విధానం ఇట్లా అంతా బాగుంది. నాకు నచ్చి చూసి మీకు వాట్సాప్ కి కాంటాక్ట్ అయ్యాను. మేడం ఏంటి అని చెప్పినప్పుడు మీరు చెప్పారు ఇలా ఇలా ఉంటుందని. మీ వీడియో పంపించినప్పుడు చూసాను నేను. చూసిన తర్వాత కూడా నాకు మీ మాటల్లోనే నిజంగా 100% ట్రస్ట్ అనేది అనిపించేసింది ఒక్క వీడియో తోటి. ఓకే. తర్వాత మేడం ఒక్కసారి అడిగాను ఇట్లా ఏంటి మేడం అంటే మీరు చెప్పారు వాయిస్ రికార్డ్ పెట్టారు, ఇలా బాగుంటది, ఖచ్చితం 100% జెన్యూన్ అని చెప్పారు. ఇక నాకు దేవుడే మిమ్మల్ని పంపించినట్టు ట్రస్ట్ అయిపోయింది. అప్పటికే నమ్మకం కలిగేసింది. కొంచెం ఇక మళ్ళీ అరేంజ్ చేసేసుకొని ఒకటే మాట అడిగిన నేను. మేడం నాకైతే అప్పటివరకు నిజంగా బయటకు వెళ్ళాను నేను కాబట్టి జీరో నాలెడ్జ్. ఫోన్ గురించి కూడా అసలు తెలియదు. ఎడిటింగ్ అంటే కూడా నాకు తెలియదు. అడిగినప్పుడు నేనున్నా మీకు అన్ని నేర్పిస్తాను, నాలుగుగా సంపాదించడం కూడా మీకు నేర్పిస్తాను అని చెప్పారు. ఓకే, దాంతో నేను వచ్చాను. మీ మాటలు విని వచ్చిన తర్వాత కూడా మీ ఏజెన్సీలో చాలా నేర్చుకున్నాను. అసలు ఎడిటింగ్ అంటేనే కూడా అసలు ఏంటిదో అని తెలియకపోతుండే. అలాంటిది ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కానీ మేడం చేయడం మాత్రం చాలా సంతోషంగా అయితే ఉంది. ఎర్నింగ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత. ఫైనాన్షియల్ అయితే కొంచెం ఈఎంఐలు ఫీజులు అన్ని సెట్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే చాలా ప్రౌడ్ ఆఫ్ మై గర్ల్ అనుకుంటా స్టేటస్ పెడుతున్నాడు. ఇంకేం కావాలి, హస్బెండ్ పొగుడుతున్నారు బాగా. అవును నిజంగానే చాలా బాగుంది. స్కార్వీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎవరికైనా చెప్తే వాళ్ళు నమ్మకపోతారు, వీళ్ళు ఎందుకు మిస్ చేసుకుంటారు ఇంత మంచి ఆపర్చునిటీ. మేము రియాలిటీ ఇంత చూపిస్తున్నాం. నేనే ఉన్నా, సపోజ్ నేనే ఫస్ట్ స్టార్కి రాకముందు ఎలా ఉన్నా, స్టార్కి వచ్చాక ఎలా అయిపోయినా అని చాలా మందికి నేను చెప్తున్నాను. వాళ్ళు మిస్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం లేదు వాళ్ళకి అనుకుంటున్నాను నేను. ఇంకా మనం చెప్తాము, వాళ్ళు యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి అర్నింగ్స్ కూడా బాగుంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి అర్నింగ్స్ లైఫ్ చేంజ్ అయితే చాలా ఉంటుంది. స్టార్వీ అనేది రియల్ గా లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అస్సలకి. మనము మనీ పే చేసుడా స్కామ్ ఏమో అనుకుంటాం, కానీ స్కామ్ కాదు. మీరు చూడండి, సర్టిఫికేట్స్ చూడండి, మా అందరి ఎర్నింగ్స్ చూడండి, బ్యాంకు ప్రూఫ్ తో సహా చూపిస్తున్నామంటే నార్మల్ అయితే చూపించాం కదా ఎవరైనా కానీ. రియాలిటీ ఉంది కాబట్టి అంత డేర్ చేసి మరి అందరూ చూపిస్తున్నారంటే అందులో ఎంతవరకు నిజం ఉంటే చూపిస్తున్నాం. వర్క్ నేర్పిస్తుంది, ఆపర్చునిటీ ఇస్తుంది, ట్రైనింగ్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. మన మెంటర్స్ నుంచి కూడా ఎవ్రీ టైం ఏ టైంకైనా మెసేజ్ చేసినా రెస్పాన్స్ అవుతారు. మీరైతే రియల్ గా సూపర్ గా మీరైతే రాగా మీకు మాకు తోడుంటే మేము కూడా ఇంకా పైకి వస్తామని కోరుకుంటున్నాం. 100% నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు దాకా ఎంత అర్న్ చేసినారు? నేను 1 lakh దగ్గరలో ఉన్నా. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా, అవి కూడా వేరే నార్మల్ గా బయట నుంచి కూడా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అవి మనీ అలాగే మన శారీ నుంచి 10 lakh దగ్గర దాకా ఉన్నా ఇప్పుడు. ఫైనల్ గా అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తా అన్నారు, ఫ్రీలాన్సింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేస్తా అన్నారు, వీడియోస్ ఎడిట్ చేస్తా అన్నారు, ఏ వీడియోస్ మెయిన్ ఏ నేర్చుకునేస్తున్నారు బాగా మీరు కదా.
అవును మేడం. నేను ఇక కొంచెం వీడియో స్టార్టింగ్ లో చిన్న చిన్న స్టార్ట్ చేసిన. ఓకే. ఏఐ వీడియోస్ స్టార్టింగ్ కొంచెం కొంచెం ట్రై చేద్దామని ఏదో చేసిన దాని నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తూ ఉండగా కొంచెం ఓహో ఇలా చేయాలి ఇలా చేయాలి, ఓకే ఇలా చేస్తే ఈ వర్క్ వచ్చేస్తుంది అని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏఐ వీడియోస్ తోటి ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. షార్ట్ ఫిలిం తీసా మొన్న, సురేఖ మేడం సూపర్ గారికి గా కూడా ఉంది. పంపించాము. వామ్మో బాగా చేసినాం అని అన్నారు ఒకసారి. రీసెంట్ గా కూడా మళ్ళీ నువ్వు కూడా సెషన్ ఇద్దు అని చెప్పారు. రియల్ గా నాకు జీరో నాలెడ్జ్ నుండి ఇప్పుడు స్కార్వీ స్టూడెంట్స్ అందరికి ఒక సెషన్ ఇచ్చేంత లెవెల్ కి వచ్చానంటే అది నిజంగా మీ నుంచే వచ్చిన నేను. ఆ రోజు కనుక మీ రీల్ నాకు రాకపోతే నేను వస్తుంటేనో రాకపోతుంటున్నా. వేరే మెంటర్స్ ఎవరైనా ఇంతలో సపోర్ట్ చేస్తారా చేయరా నాకు తెలియదు, అని మీరు మాత్రం చాలా ఫ్రీగా గా చెప్తారు నాకు. మీరే కోర్స్ చేస్తారు, ఇంకా అది చెయ్యు ఇది చెయ్యు అలా ఎడిట్ చెయ్యు ఇలా ఎడిట్ చేస్తుండు ఐడియాస్ ఇస్తూ ఉంటేనే నేను ఇంతవరకు వచ్చాను నిజంగా. నీ దగ్గర టాలెంట్ ఉంది, నేను దారి చూపించిన అంతే. ఆ దారి చూపించడం కూడా కావాలి కదా. ఇప్పుడు స్కిల్స్ అనేటివి ఉన్నాయి, ఎలా వెళ్ళాలో తెలియకపోతే కూడా మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఇలా చెయ్యు అనుకుంటే మీరు చెప్పబట్టుకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇన్స్టాలో పెట్టడం స్టార్ట్ చేసిన. అలా చేయడం వల్ల బయట నుంచి కూడా ప్రాజెక్ట్స్ అనేటివి వస్తున్నాయి రియల్ గా. సూపర్ మళ్ళీ సూపర్. కానీ స్టాడీలో జాయిన్ అవ్వండి. మా జోష్నా మేడం అయితే చాలా బాగా చెప్తారు రియల్ గా. అందుకు నేనే ప్రూఫ్, ఎవరేమన్నా నేనైతే ఊరుకోను. జోష్నా మేడం తెలుసు మేడం, ఓకే ఓకే బాగా చెప్తారు. ఓకే. ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం కానీ చాలా బాగున్నాయి మీరు పెట్టడం. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంటది. అందువల్ల ఇంతమంది ఈ రోజు ఇంత రీచ్ వచ్చినాం మేము. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ట్రైనింగ్స్ అంతా బాగా అర్థమవుతున్నాయా? మేడం ట్రైనింగ్స్ అంతా బాగా అర్థమవుతున్నాయి నేను చెప్పేది మీకు? ట్రైనింగ్స్ అన్ని బాగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే మనకు కంప్లీట్ తెలుగులో ఉన్నాయి కదా. మనకు హౌస్ వైఫ్స్ కంటే ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ రాదు. నార్మల్ నాకే ఇంగ్లీష్ రాదు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా కాబట్టి ఇంగ్లీష్ రాదు. కాబట్టి తెలుగులో ఉండేపటికి మనం ఇంత దాకా వచ్చాం మేము. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. జస్ట్ ఫోన్ యూజ్ చేయడం, 10th క్లాస్ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే తెలుగు అయితే అందరికి అర్థమైంది కాబట్టి ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ సెషన్స్ మిస్ అయినా కానీ మనకు అందులోనే ఇంటర్నల్ సెషన్స్ లో ఉన్నాయి కదా. సపోజ్ ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాం, ఇంటర్నల్ సెషన్స్ అందులోనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు టైంకైనా చూసుకొని మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అవన్నీ ట్రైనింగ్స్ బాగున్నాయి, మన కంపెనీది అన్ని బాగున్నాయి. సూపర్. మా స్కార్వీలో బెనిఫిట్స్ అదే కదా, కంప్లీట్ తెలుగులో ట్రైనింగ్స్ ఉంటాయి, రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినొచ్చు. నేను మీకు మెంటర్షిప్ ఇస్తాను. మళ్ళీ వినొచ్చు ఏ టైంకైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ రికార్డింగ్ వీడియోస్ వినుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఓకే బాగా చేసుకోవచ్చు. అర్నింగ్స్ అయితే బాగా చేసుకోవచ్చు. ఒకవేళ నాకేమీ రాదు అనుకొని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఒక లెవెల్ కి తీసుకెంత కెపాసిటీ మన స్కార్వీకి అయితే ఉంది. మెయిన్ మోటివేషన్ అదే కదా. అవునవును. ఇంట్లో నుంచి ఎలా సంపాదించాలి. ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటా అందరికి. నేనే ఉన్నా, నన్ను చూస్తున్న వాళ్ళు ఇప్పుడు, అప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నేనే ఉన్న ఎగ్జాంపుల్. స్టార్టింగ్ లో జీరో నాలెడ్జ్, ఫోన్ పట్టుకోండి తప్ప నాకు ఏమీ తెలియదు అసలు. అలాంటిది ఇప్పుడు క్రియేటివ్ ఆలోచించగలుగుతున్నా అంటే అది స్కార్వీ వల్ల నేనైతే. ఓకే. సూపర్ సూపర్ సంగీత. సో ఫైనల్లీ అన్ని చాలా బాగున్నాయి. ఓకే. సో ఫైనల్లీ హ్యాపీ కదా? హ్యాపీ కాదు, చాలా చాలా హ్యాపీ. నేను కాదు, మా అమ్మ మా హస్బెండ్ అందరూ హ్యాపీ. నేను ఇంత దాకా వస్తున్నా అంటే వాళ్ళందరికీ హ్యాపీనే ఉంది. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను, ఎన్నిసార్లు ఏడుస్తుంటున్నా. నేనైతే ఏం చేయలేకపోతున్నా. అంత కొంచెమైనా చదువుకున్నా కాబట్టి ఏం చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి ఖాళీగా ఉండన్నా ఈ స్టేజ్ నుంచే నేను అని బాధపడుతున్న టైంలో స్కార్వీ నాకు ఒక వెలుగు లెక్క వచ్చింది నిజంగా. నా ముఖం ఇప్పుడు ఇంత సంతోషంగా వెలుగులోకి తెచ్చుకొని నలుగురిలో వెళ్తున్నా అంటే అది స్కార్వీ వల్లని. అంతకుముందు నీకు ఏంది, ఏం పని, నీకు ఏం చేస్తావు అనేటి వాళ్ళే ఓ ఇప్పుడు డ్యూటీ చేస్తున్నావా మేడం అని పిలుస్తున్నారు. ఒక్కొక్కరు మేడం అని ఒక టీం మెయింటైన్ చేయగలుగుతున్నానంటే ఒక హ్యాపీనెస్ చాలానే ఉంది నాకు స్కార్వీ ఇచ్చింది. సూపర్ సూపర్ కాన్ఫిడెంట్ అయిపోయావు అసలు. ఇంకా ఇంకా కాన్ఫిడెన్స్, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా నేర్చుకోవాలి అని ఇంకా తప్పనే ఉంది. ఇంకా 100% ఇంకా మంచి అటెండ్ చేస్తాం. నాతో పాటు ఇంకొకరికి కూడా నేను ఇంత మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నందుకు కూడా అది కూడా హ్యాపీనెస్ ఉంది. కానీ కొంత నమ్మట్లేదు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రియాలిటీ ఏమున్నది ఏమి లేదని చూస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తా, స్కార్వీ అనేది జెన్యూన్ ప్లాట్ఫామ్. రియల్ గా లైఫ్ చేంజ్ అవుతుంది ఇంకా చెప్తాను. ఎవరైనా కానీ కన్ఫర్మ్ గా ఎన్రోల్ అవ్వచ్చు, డౌట్ లేకుండా ఎన్రోల్ అవ్వండి. జోష్నా మేడం ట్రైనింగ్స్ అయితే చాలా బాగుంటాయి. వీక్లీ సెషన్స్ పెడతారు. ఏ టైంకైనా రెస్పాన్స్ అవుతుంది. ఎంత పని ఉన్నా మనకు రెస్పాన్స్ ఇస్తుంది. స్టార్టింగ్ సపోర్ట్ బాగా చేస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పర్ మంత్ ఎంత తీస్తాను అఫ్లేట్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా? అఫ్లైన్ మార్కెటింగ్ ఫ్రీలాన్స్ దాకా 30 to 40 దాకా అయితే తీస్తున్నాను. సూపర్. ఇంకేం కావాలి హౌస్ వైఫ్ కి? ఇంట్లోనే కూర్చొని గంట పని చేస్తే 40,000 వస్తుంది.
రియల్ గా 5,000 ఒక 5,000 కాదు 3,000 వస్తే చాలు అనుకున్న డేస్ కూడా ఉన్నాయి. Okay. అలాంటిది ఇప్పుడు 20-30 దాకా చేస్తున్నంటే రియల్లీ హ్యాపీనెస్. మాటలు కూడా వస్తలేదు నాకు అసలు. అర్థం అవుతుంది నీ ఫేస్ చూస్తుంటే. అవును సో ఫైనలీ హ్యాపీ, నువ్వు పెట్టిన 15,000తో నీ లైఫ్ సెట్ అయిపోయింది. కోర్సు ఫీజు అనేది వస్తే మనకు నార్మల్ గా మనకు మస్తు ఖర్చు అవుతాయి. చాలా మంది ఆలోచిస్తున్నారు అవును పెట్టాలా అని. చాలా ఖర్చు అవుతాయి. మన లైఫ్ చేంజ్ కోసం ఒక్కసారి పెడితే తప్పేంటి, చూసుకోవాలి కదా. మన లైఫ్ కోసం 15,000 పెడుతున్నాం వచ్చు మనం, కానీ మన లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది, మనకి ఎంత రెస్పెక్ట్ వస్తుంది ఇంట్లో, బయట ఎంత రెస్పెక్ట్ వస్తుంది, మన టీం మెంబర్స్ నుంచి కానీ. ఒక వారు మిమ్మల్ని మేడం అని పిలిచి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, బయట ఎంత రెస్పెక్ట్ వస్తుందో చూసుకోవాలి. మన చేతిలో డబ్బు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. అది అంతే కదా, మన చేతిలో డబ్బు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది, అంతే కదా. వస్తుంది అంతే. సూపర్ మనకు సూపర్ స్కిల్ సంగీత. అది నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంది. అంతే, ఇంకా లైఫ్ లాంగ్ ఆ స్కిల్ నీతోనే ఉండిపోతుంది, ఇంకా 10 సంపాదిస్తావు దీంతో. మనకి లైఫ్ టైం అక్సెస్ కాబట్టి లైఫ్ లాంగ్ మనతోటే ఉండిపోతుంది. మనం ఇక స్టాప్ అయ్యేదే లేదు, ఇక అంతే. చూసుకుపోవడం Unstoppable. చూసుకుపోతూనే ఉన్నా నేనైతే. ఓకే, సో ఫైనలీ హ్యాపీ. చాలా హ్యాపీ శాలరీ వల్ల, మీ ట్రైనింగ్స్ వల్ల నేనైతే చాలా హ్యాపీ. చాలా బాగా చెప్తారు మీరైతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంగీత. మేడం. నేను కూడా చెప్పాలి, ఏం చెప్పాలి ఫస్ట్? థ్యాంక్ యూ మీరు కాదు, నేను చెప్పాలి ఫస్ట్. నేను చెప్పినట్టు చెప్పిన అవి చేశారు కదా, అసలు నాకు రెస్పెక్ట్ ఇచ్చి చేశారు. ఐఎమ్ సో హ్యాపీ దానికి. మీరు చెప్పినప్పుడు మేము కూడా మీరు ఎలా చెప్తున్నారో అలా వినుకుంటా చెయ్యాలి. ఎవరైనా కానీ చేస్తేనే కదా మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే సంగీత, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి అర్నింగ్స్ చేయాలి, పర్ మంత్ 1 lakh దాకా కూడా తీయాలి. ఓకేనా? ఖచ్చితంగా తీస్తాను, మీ సపోర్ట్ తోటి ఖచ్చితంగా నా తీస్తాను. సపోర్ట్ 100% ఉంటుంది. ఓకేనా? మంచి క్లయింట్స్తో వర్క్ చేస్తున్నావు. ఓకేనా? ఇంకా మంచి అర్నింగ్స్ చెయ్యి. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే.